ॐ जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा ప్రణమామి ముహుర్ముహుః. మన ఆధ్యాత్మిక జీవనం ఎప్పుడు జిజ్ఞాసతో మొదలవుతుంది. ఆ జిజ్ఞాసతో పాటు సంశయాలు ఉంటాయి. ఆ తర్వాత చివరికి మనం పొందేది సాక్షాత్కారం. ఆ మధ్యలో సాధన, సంశయం, సాధన, సాక్షాత్కారం. ఈ యోగానంద స్వామి జీవితంలో కూడా ఈ మూడు చూస్తుంటాం మనం. ఈయన దక్షిణేశ్వర వాసి అయితే దీపం కింద చీకటి ఉంటుంది, దీపం వెలుగునిస్తుంది అంతటా, కానీ దీపం కింద మాత్రం చీకటి ఉంటుంది అన్నట్లు శ్రీరామకృష్ణుల గురించి ఆ కాలంలో ఎంతోమంది పండితులు అందరూ తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చేవారు. కానీ దక్షిణేశ్వరంలో ఉండేవాళ్ళు మాత్రం ఆయన్ని వెర్రి బ్రాహ్మణుడు, పిచ్చి పూజారి ఇలాగే అనుకునేవారు. ఈ యోగిని దక్షిణేశ్వర వాసి కాబట్టి అతను కూడా శ్రీరామకృష్ణుల్ని వెర్రి బ్రాహ్మణుడు ఒకడున్నాడు దక్షిణేశ్వర కాళికాలయంలో అని మాత్రమే విన్నాడు. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత కేశవ్ చంద్రసేన ఉపన్యాసాలకి దానికి వెళ్ళినప్పుడు ఆయన రాసిన ఈ శ్రీరామకృష్ణుల సందేశాలని, జీవితాన్ని చదివినప్పుడు చాలా ఆకర్షితుడవుతాడు. అయితే చిన్నప్పటి నుంచి కాళికాలయం తెలుసు, పూలు కోసుకోవడానికి వెళ్తుండేవాడు. పిచ్చి బ్రాహ్మణుడు ఎవరు ఉన్నారని తెలుసు, కానీ ఆయన ఎప్పుడు ప్రత్యేకంగా చూడలేదు. అయితే ఒకసారి పూలు కోసుకోవడానికి వెళ్ళి అక్కడ తోటమాలి లాంటి వ్యక్తిని చూసి నాకు కొంచెం పూలు కోసిమంటే అతను పూలు కోసిచ్చాడు. ఆ తర్వాత కేశవ్ చంద్రసేన్ పత్రికలో శ్రీరామకృష్ణుల గురించి చదివిన తర్వాత శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను ఎవరినైతే తోటమాలి అనుకుని పూలు కోయమన్నానో, ఎవరినైతే పిచ్చి బ్రాహ్మణుడు అనుకున్నానో ఆయనే ఈ గొప్ప పరమహంస. కేశవ్ చంద్రసేన తన పత్రికలో పేర్కొన్న గొప్ప పరమహంస ఈయనే అని ఆయనకి అప్పుడు తెలుస్తుందన్నమాట. అయితే ఒక్కసారి ఆయన మాటలు వినగానే ఆయనకు అర్థమైపోతుంది ఈయన మామూలు మనిషి కాదు అని. అదేవిధంగా శ్రీరామకృష్ణులు కూడా తన శిష్యుల్ని ఎప్పుడు మొట్టమొదటి దర్శనంలోనే గుర్తించేవారు. యోగిని చూడగానే ఇతను నా అంతరంగ కోటికి చెందినవాడు అని గుర్తించారు. మీ ఇల్లు ఎక్కడ? దక్షిణేశ్వరంలో. ఓ నవీన్ రాయ్ ఇల్లా? నేను మీ ఇంటికి చాలా కాలం క్రితం పురాణ పారాయణాలన్నీ వినడానికి వెళ్తుండేవాడిని అని చెప్పి యోగిన్తో అంటారనమాట. అయితే ఈ గొప్ప మహాపురుషులు ఎవరైతే ఉంటారో చిన్నతనంలోనే వారి గొప్పతనం అంతా వివిధ రకాల బయటపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే యోగిన్ చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడో ఆటల మధ్యలో ఏం చేసేవాడంటే ఆటలు ఆపేసి ఏకాంతంలో ఎక్కడో ఒకటి కూర్చొని అతనికి హఠాత్తుగా ఏమనిపించేదంటే, నేను ఈ ప్రదేశానికి చెందినవాడిని కాను, ఇక్కడున్న మనుషులు కారు నా మనుషులు, నా తోటివారు, నా చెలికాండ్రు అందరూ వేరే చోటు ఉన్నారు. నేనేదో ఆ నక్షత్రం నుండి ఏమైనా వచ్చానా, ఎక్కడో దూరం నుండి వచ్చాను, వీళ్ళు కాదు అని ఆ విధంగా భావావేశానికి లోనవుతుండేవాడంట అంత చిన్న వయసులో కూడా. తర్వాత ఇంకా పెద్దయ్యే కొద్దీ రామాయణం, మహాభారతం చదవడం, తర్వాత ఇంకా శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చాక ఆయన జీవిత ఉద్దేశం ఏంటో స్థిరపడింది. అప్పుడు ఆయనకు అర్థమైంది భగవత్ సాక్షాత్కారమే జీవిత ఉద్దేశ్యం అని చెప్పి. అప్పుడు అనుకున్నాడు భగవత్ సాక్షాత్కారం కావాలంటే సాధన చేయాలి, కనుక నేను వివాహం చేసుకోను అని నిశ్చయించుకున్నాడు. అప్పటి నుంచి ఆ చిన్నతనంలోనే ఆయన అడిగాడు అనమాట శ్రీరామకృష్ణుల్ని, కామవాంఛల్ని ఎలా జయించాలి, నాకేమైనా ఉపాయం చెప్పండి అంటే శ్రీరామకృష్ణులు అన్నారు, హరినామ స్మరణ చెయ్యి, కామవాంఛలన్నీ తొలగిపోతాయి. అప్పుడు యోగేంద్రుడు అనుకున్నాడు, ఎంతమంది హరినామాన్ని చేస్తున్నారు, ఆ గంగా తీరానికి వెళ్తే అందరూ జపమాల పట్టుకుని తిప్పుతూనే ఉన్నారు, దుష్టులు కూడా హరినామాన్ని చేస్తుంటారు, ఈయన హరినామాన్ని చేస్తేనే కామవాంఛలు తొలగిపోతాయి అంటున్నారు. ఈయనకి ఏ యోగ సాధన ప్రక్రియలు తెలియదు బహుశా, అందుకే ఈ విధంగా అంటున్నారు అని సరే విన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు పంచవటిలో చూశాడు ఒక హఠయోగి. ఆయన చాలా తనకి తెలిసిన విన్యాసాలన్నింటినీ ప్రదర్శిస్తున్నాడు. నేతి, ధౌతి, చాలా గ్యాలన్ల నీరు తాగి దాన్ని బయట పెట్టడం, ఒక గుడ్డ ముక్కని మింగేసి దాన్ని బయట పెట్టడం, ఇలా చాలా చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే ఎంతో ఆసక్తిగా అక్కడి నుంచుని యోగేంద్రుడు చూస్తున్నాడు. అప్పుడు తర్వాత శ్రీరామకృష్ణులు పిలిచి, నువ్వు ఆ హఠయోగి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నువ్వు కనుక హఠయోగాన్ని అభ్యసిస్తే నీ మనసు అంతా శరీరం మీదే ఉంటుంది, అలా చెయ్యొద్దు అని.
మళ్ళీ సంశయించాడు శ్రీరామకృష్ణుడిని. ఈయన తన శిష్యుడు తప్పిపోతాడేమో అనుకొని నన్ను ఆ హఠయోగి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని. కానీ ఇంటికి వెళ్ళాక ఆలోచించాడు, లేదు ఈయన ఎంతైనా భక్తిభావంలో ఉంటుంటారు, ఈయన చెప్పిన మాటల్లో ఏదో అర్థం ఉండుంటుంది. ఆయన అన్నారు కదా హరినామాన్ని చేయమని, నేను ఎందుకు ప్రయత్నించకూడదు అనుకొని కొన్ని రోజులు హరినామాన్ని ఏకాగ్రతతో చేస్తాడు. నిజంగానే అతడి మనసు చాలా పవిత్రమైనట్లు అనిపిస్తుంది అన్నమాట. తర్వాత వివాహం చేసుకొనని నిశ్చయించుకున్నాడు కదా, కానీ అతను ఏమైందంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దాన్ని మాత్రం విస్మరించలేక మేనమామ ఇంటికి వెళ్తాడు ఉద్యోగ ప్రయత్నాల కోసం వేరే స్థలంలో. కానీ ఉద్యోగం దొరకదు. అతని మనసు ప్రార్థన ధ్యానం వైపే ఉంటుంది కాబట్టి ఇక ఉద్యోగం దొరక్క ధ్యానంలోనే ఎక్కువ కాలం గడిపాడు. ఆ మేనమామ వెంటనే ఇంటికి తెలియచేశాడు, ఇతని పరిస్థితి ఏం బాలేదు, వివాహం చేస్తే కానీ మన దారిలోకి రాడు, ఎప్పుడు ధ్యానం అంటూ కూర్చుంటాడు అని తెలియజేశాడు. అప్పుడు వీళ్ళేం చేశారు, ఇంటికి వచ్చి అతనితో మాట్లాడి వివాహం చేస్తే ఒప్పుకునే మనిషి కాదు, ముందే చెప్పేశాడు కాబట్టి ఒక కన్యని ఎంపిక చేసి వివాహ ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇంటికి పిలిపించారు. ఇంటికి రాగానే అతను ఆశ్చర్యపోయాడు, అన్ని వివాహ ఏర్పాట్లు అన్నీ జరిగి ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, నేను చెప్పాను కదా నేను వివాహం చేసుకోనని, మీరు ఇవన్నీ ఎందుకు చేశారు అంటే అమ్మ అంటుంది, చూడు బాబు అంత చెప్పడం అయిపోయింది, వారితో మాట్లాడడం అయిపోయింది, ఇప్పుడు కనుక నువ్వు ఒప్పుకోకపోతే ఏమవుతుంది, మన పరువు పోతుంది, కాబట్టి నువ్వు నా మాటకి విలువనిచ్చి నువ్వు వివాహానికి ఒప్పుకో, ఇంకేమీ మాట్లాడొద్దు అని. చాలా సున్నితమైన మనస్కుడు యోగేంద్రుడు. ఇంకా అమ్మ ఏడుస్తూ ఉంటే ఏం చేయలేక సరేనని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే వివాహానికి ఒప్పుకున్నాడో వివాహం అంతా చకచక జరిగిపోయింది. ఇక అనుకున్నాడు, ఇక నా జీవితం వ్యర్థమైపోయింది, శ్రీరామకృష్ణులు ఎప్పుడు కామినీ కాంచన పరిత్యాగాన్ని బోధిస్తారు, ఆయన దగ్గరికి నేను ఇంకా ఎలా వెళ్ళేది, అంతే నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాడు. నిరాశతో నిస్పృహతో భారంగా గడుపుతున్నాడు. ఈలోపు ఏం చేశారు, శ్రీరామకృష్ణులు యోగినికి కబురు పెట్టి పంపారు. ఉత్తినే కబురు పెడితే రాడు కదా, ఇంతకుముందు వస్తూ ఉండేవాడు, దక్షిణేశ్వరం వాడే కనుక ఆ దక్షిణేశ్వర పూజారుల్లో ఒకరు యోగినికి కొన్ని వస్తువులు తీసుకురా అని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఆ వస్తువులు ఎవరితోనూ పంపించాడు, కానీ మిగిలిన డబ్బులు అతడి దగ్గరే ఉండిపోయాయి. అప్పుడు శ్రీరామకృష్ణులు ఏం కబురు పంపించారు, నువ్వు ఎలాంటి మనిషివి, నీకు బాకీ ఉన్న డబ్బుని తిరిగి ఇవ్వను లేదు, ఎప్పుడు ఇస్తావన్న విషయం కూడా చెప్పలేదు, ఎటువంటి మనిషి ఆ యోగిని అతన్ని పిలిపించు అన్నారు. ఆ మాట వినగానే అతను చాలా బాధపడ్డాడు. చివరికి గురుదేవులు కూడా నన్ను ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, కానీ ఈ విధంగా ఈ డబ్బు విషయం చాలా సున్నితమైంది, ఇప్పుడే నేను విషయం తేల్చుకొని మళ్ళీ దక్షిణేశ్వరం వైపు వెళ్తే ఒట్టు అనుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చి ఆ డబ్బు అని మాట్లాడబోతుంటే శ్రీరామకృష్ణులు అదేం పట్టించుకోలేదన్నారు. నువ్వు వివాహం చేసుకుంటే కొంప మునిగిపోయింది ఏముంది, నేను చేసుకున్నాను వివాహం, నువ్వు 1,00,000 వివాహాలు చేసుకున్నా నీకేమీ జరగదు, నువ్వు గనక ఈ వైవాహిక జీవితంలోనే గనక పారమార్థిక ఉన్నతి కోరుకుంటే అది ఏ విధంగా సంభవిస్తుందో నేను మీ ఇద్దరికీ నేర్పిస్తాను, భార్యాభర్తలిద్దరికీ నేర్పిస్తాను. అలా కాదు, నువ్వు ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా పరిత్యజించి ఆధ్యాత్మిక జీవితాన్నే గడపాలి అనుకుంటే అది ఎలా చేయాలో కూడా నీకు నేను బోధిస్తాను అని అంటాడనమాట. అప్పుడు అతనికి అర్థమైంది, గురుదేవులు డబ్బులు ఇవ్వలేదు అన్న నింద మోపినది తన్ని రప్పించడానికే అని చెప్పి. అప్పుడు వెంటనే ఆయన ఇంకా మళ్ళీ శ్రీరామకృష్ణ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఒకరోజైతే చెప్పారు, మీరు నాలో కామవాంఛను పోయేటట్లు చేశారు, నా భార్యను కూడా అనుగ్రహించండి అని చెప్పి శ్రీరామకృష్ణులు ఆమెను కూడా కాళికాలయానికి తీసుకెళ్ళి అనుగ్రహిస్తారు. తర్వాత ఆమె ఎప్పుడు కూడా ఆయన జీవితంలో అంతరాయం కాలేదు. ఇంకా స్వామి వివేకానంద అంటారు, మాలో కామవాంఛల్ని పూర్తిగా జయించిన వ్యక్తి ఒకరు అంటూ ఉంటే అది యోగానంద స్వామి అని అనేవారట. అయితే వివాహమైంది, కానీ యోగీంద్రుడు మళ్ళీ పాత పద్ధతిలోనే జపధ్యానాలు కాళికాలయానికి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాడని చూసి తల్లిదండ్రులు మళ్ళీ పట్టుకున్నారు అతన్ని. అమ్మంది, పెళ్లి చేసుకున్నావు, నువ్వేంటి సంపాదించకుండా మళ్ళీ ఆ కాళికాలయం అంటూ ఆ పరమహంస వెనుక పరిగెడతావు, నువ్వు డబ్బు సంపాదించి సంసారాన్ని చూసుకోవాలి అంటే.
అతను ఆశ్చర్యపోయాడు. అమ్మ నేను ముందే చెప్పాను కదా, నాకు వివాహం ఇష్టం లేదు, నాకు సంపాదించడం ఇష్టం లేదు, ఆధ్యాత్మిక సాధన కావాలి అని. మరి నీ మాట కోసమే నేను చేసుకున్నానంతే. అప్పుడు అమ్మ అంటుంది, ఎవరైనా వివాహం ఇష్టం లేకుండా తల్లి మాట కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, ఇది మరీ వింతగా ఉంది. నువ్వు వివాహం చేసుకున్నావు కాబట్టి సంసారాన్ని నిర్వహించాలి. అప్పుడు అతడు ఉలిక్కి పడతాడనమాట. ఓహో, ఇలా ఉంటుందా సంసారం, ప్రపంచం అని. ఈ మాటలకి చేతలకి పొంతన ఉన్న వ్యక్తి ఒక్కరంటూ ఉంటే ఇది శ్రీరామకృష్ణులే. ఇంకా ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆయన మళ్ళీ పారమార్థిక సాధనని కొనసాగిస్తారనమాట. అయితే ముందు నుంచి ఈయనలో ఈ సంశయం ఏది కూడా నమ్మేవాడు కాదనమాట. పరీక్షించకుండా దేన్ని గుడ్డిగా నమ్మేవాడు కాదు ఈ యోగేంద్రుడు. శ్రీరామకృష్ణులు కూడా అంటారు, వ్యాపారస్తులు ఇప్పుడు మనము ఈ ఫేక్ నోట్స్ అంటాం కదా, ఫేక్ నోట్స్ని తర్వాత నకిలీ నోట్లని నిజమైన నోట్లని నిజమైన వ్యాపారస్తులు గుర్తించగలుగుతారు. అదేవిధంగా ఎవరినైనా గురువుగా పరీక్షించే ముందు ఆయన నకిలీనా అసలైన ఆయన అని పరీక్షించి స్వీకరించాలి అని ఆయన కూడా చెప్తుంటారు. ఆయన తన శిష్యులు తనని పరీక్షించిన ఎప్పుడు కూడా ఆయన నొచ్చుకోలేదు, ఇంకా ప్రోత్సహించేవారనమాట. ఆయన ఈ యోగేంద్రుడు చాలా ఇంకా పగలు రాత్రులు అక్కడే గడుపుతుండేవాడు. ఒకరోజు రాత్రి మధ్యలో మెలకువ వచ్చింది. చూస్తే పక్కన శ్రీరామకృష్ణులు లేరు. అప్పుడు అనుకున్నారు, అవును శ్రీరామకృష్ణులు లేరేంటి, పచారులు చేస్తున్నారేమో, అమ్మ నామం చేస్తూ అని బయట చూస్తే బయట లేరు. అప్పుడు పోనీ పంచివటి వైపు వెళ్ళుంటారు అని ఆయన ఉపయోగించే నీటి పాత్రం చూస్తారు, అది అక్కడే ఉంది. అయితే మరి ఎక్కడికి వెళ్ళినట్టు అంటే నహబత్ ఒక్కటే కదా ఇంకా ఉంది అంటే మిగతా పురుషులలాగానే ఆయన భార్య దగ్గరకు వెళ్ళారా, ఇది దేని తేల్చుకోవాలి అని చెప్పి ఆ నహబత్కు దగ్గరలో నించుని ఉన్నారు. కొంతసేపు అయ్యాక చూస్తే శ్రీరామకృష్ణులు పంచవటి వైపు నుంచి అమ్మ నామం చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి నాయన ఇక్కడ నించున్నా అంటే యోగేంద్రుడు వెంటనే తలదించుకున్నాడట. అప్పుడు ఆయన అన్నారు, ఏం పర్వాలేదు, సాధువుని రేయింబవళ్ళు పరీక్షించిన తర్వాతే నువ్వు స్వీకరించాలి అని చెప్తారు. ఇలా జరుగుతూనే ఉండేవి ఇతని పరీక్షలు అన్నీ. ఒక కాళికాలయం నుంచి గురుదేవుల గదికి ప్రసాదం వస్తుండేది, అది రాణి రాస్మణి కాలం నుంచి. అయితే ఒకరోజు యోగేంద్రుడు గదిలో ఉండగా ఒకరోజు ఆ కాళికాలయం నుంచి ఆ రోజు ప్రసాదం రాలేదు. శ్రీరామకృష్ణులు వెంటనే తన గది నుంచి ఆ కాళికాలయం ఆఫీస్లోకి వెళ్ళిపోయి ఈరోజు ప్రసాదం రాలేదు ఎందుకు అని నిలదీశారు. అప్పుడు వాళ్ళు వెంటనే మర్చిపోయినట్టున్నాం, పంపిస్తామని పంపించారు. ఇదంతా చూస్తున్న యోగేంద్రుడు అనుకున్నాడు, అవును నేను శ్రీరామకృష్ణులు ఎలా తింటారో చూశాను, ఆయన జీర్ణశక్తి చాలా సున్నితమైనది, ఆయన తినేది ఇంతే, మరి ఆ కాళికాలయ ఆహారం కోసం ఎందుకంత తాపత్రయపడుతున్నారు? ఈ పూజారులు అంటే ఇలాగే ఉంటారు. ఏంటి వాళ్ళ సంభావన అది వస్తుంది కదా, శ్రీరామకృష్ణులు అంటారు బియ్యము అరటిపళ్ళు ఇస్తుంటారు పూజారికి పూజ చేశాక, ఆ సంభావనని కోల్పోవడం ఇష్టం లేక ఈయన ఇలా చేస్తున్నారు అని మనసులో ఒక సంశయం ఆయనకి వస్తుందన్నమాట. అప్పుడు శ్రీరామకృష్ణులు దాన్ని పసిగట్టి అంటారు, చూడు నాయన, ఈ రాణి రాస్మణి ఇక్కడికి ప్రసాదం వచ్చే ఏర్పాటు ఎందుకు చేశారు, ఇక్కడ భక్తుల మధ్య అది వితరణ జరుగుతుంది, ఈ గదికి వచ్చే ప్రసాదం మాత్రమే సద్వినియోగం అవుతుంది, మిగతా ప్రసాదం అంతా ఇక్కడ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు పూజారులు అమ్ముకుంటున్నారు, వివిధ రకాలుగా నష్టం చేస్తున్నారు. రాణి రాస్మణి కోరిక నెరవేరాలి అంటే మరి ఈ గదికి ప్రసాదం రావాలి, అది భక్తుల మధ్య వితరణ జరగాలి. అప్పుడు యోగేంద్రుడు ఆశ్చర్యపోతాడు, ఈయన ప్రతి ఒక్క ఆచరణలో ఇంత గొప్ప అర్థం ఉందా అని చెప్పి, ఇంకా అయినా కూడా ప్రతిదీ ఆయన్ని గమనించి నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు. తర్వాత శ్రీరామకృష్ణులు కూడా వీళ్ళని ప్రతి చిన్న చిన్న విషయంలోనూ కరెక్షన్ చేస్తూ ఉండేవారు. ఒకసారి బలరాం బోస్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ రోజు రాత్రి అక్కడ ఉండాలి, నువ్వు నా పంచతువ్వాలు తీసుకుందా అని చెప్పారు. బండిలో బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బండి, అవును యోగి నా పంచతువ్వాలు పెట్టుకున్నావంటే, అవును లేదు మర్చిపోయానండి, దాందేముంది బలరాం బోస్ వాళ్ళ ఇంటికి కదా మనం వెళ్ళేది, ఆయన గొప్ప భక్తుడు, మీకు ఒక కొత్త పంచతువ్వాలు కొనిచ్చేస్తాడు, మీరు దాని గురించి బాధపడకండి, పదండి పోదామంటే శ్రీరామకృష్ణులు అంటారు, నేను అంటే నా ఒంటి మీద ఉన్న గుడ్డ కూడా గుర్తుండదు నేను ధ్యానం చేసేటప్పుడు, కానీ ఇటువంటి విషయాలన్నీ నేను
మర్చిపోను. ఇది భక్తి కాదు, అది మరుపు తనమే అవుతుంది. పద మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఎవరైనా ఏమనుకుంటారు, ఏంటి ఇలాంటి దౌర్భాగ్యుడు దాపరించాడు. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకో, ఎవరైనా అతిథులు వచ్చారంటే వాళ్ళు మన ఒక్కోసారి చూస్తుంటాం కదా, సబ్బు మర్చిపోయారు, ఇది మర్చిపోయారు, మనం వెళ్ళి మళ్ళీ కొనుక్కు రావాలి, అప్పుడు విసుక్కుంటూ ఉంటాం. అలా మన గురించి ఎవరు బాధపడకూడదు, మనం మళ్ళీ వెనక్కి వెళ్దామని చెప్పి ఆ బండిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఆ పంచ తువ్వాలు తీసుకున్నాకే వాళ్ళు బలరాం బోస్ ఇంటికి వెళ్తారు. అదేవిధంగా ఒకసారి బూరెల ముకుడు కొనడానికి వెళ్తాడు. కొనడానికి వెళ్ళి ఆ వ్యాపారస్తుడు ఎన్నో నామాలు ధరించుంటాడు, వైష్ణవుడు. అబ్బాయి మంచి భక్తుడు దొరికాడు, ఇంకా మనం ఏం చూసుకోక్కర్లేదని అతను ఎంత చెప్తే అంత ఖరీదిచ్చి ఆ బూరెల ముకుడిని దక్షిణేశ్వరానికి తెచ్చాడు. తేగానే గురుదేవుల ముందే దాన్ని తెరిచి చూశాడు. చూస్తే పగులుంది. అప్పుడు శ్రీరామకృష్ణులు అన్నారు, భక్తుడు అవ్వాలి కానీ మూర్ఖుడు అవ్వకూడదు కదా. ఎవరైనా వ్యాపారం పారమార్థిక సాధన కోసం వ్యాపారం తెరుస్తారా? వాళ్ళు వ్యాపారం చేసేదే డబ్బు సంపాదన కోసం. నువ్వు వివేకాన్ని ఉపయోగించాలి అని చెప్తారనమాట. అదేవిధంగా ఒకరోజు పడవలో వస్తూ ఉన్నాడు. మనకి ఈ సంఘటన అందరికీ తెలిసిందే. అక్కడ ఆ కాలంలో అందరూ శ్రీరామకృష్ణుల్ని నిందించే వాళ్ళు ఉన్నారు, ఆయన కోసం దూరాల నుంచి వచ్చే పండితులు అందరూ కూడా ఉండేవారు. పడవలో వస్తూ ఉంటే ఆ పడవలో ఉన్న కొంతమంది అంటున్నారు, ఈయన ఆ దక్షిణేశ్వరపు పూజారి ఎవరు అంటే గొప్ప డాంభికుడు, ప్రజల్ని పూర్తిగా మోసపుచ్చుతాడు. తనేమో మంచి ఆహారం తింటాడు, మంచి శయ్య మీద పడుకుంటాడు, అన్ని సుఖాలని అనుభవిస్తాడు. బడికెళ్ళే పిల్లల మనసుల్ని మాత్రం, బుర్రల్ని మాత్రం పూర్తిగా పాడు చేస్తాడు. ఇలా అనుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళని వైరాగ్యం వైపు, సన్యాసం వైపు మళ్ళిస్తుంటాడు. యోగేంద్రుడు చాలా బాధపడ్డాడు, సున్నిత మనస్కుడు. కానీ అతని ఎంత మృదు స్వభావి అంటే ఎవరిని ఏ మాట అనలేడు. సరే, అయినా గురుదేవులు ఇలాంటి విషయాల్ని పట్టించుకోరు కదా, ఆయన అన్నింటికీ అతీతులు అని చెప్పి వెనక్కి వచ్చారు. తర్వాత అప్పుడు ఈ విషయం తెలుసుకుని శ్రీరామకృష్ణులు అన్నారు, అవును, వాళ్ళు అన్నీ తిడుతుంటే నువ్వు కిమ్మనకుండా ఉండిపోయావా? సొంత గురువుని ఎవరైతే నిందిస్తారో ఆ వ్యక్తి తలన్న తెగ నరకాలి, లేకపోతే ఆ ప్రదేశం నుండి వచ్చేయాలి. నువ్వు అదేం చేయలేదు, వాళ్ళతో పాటే ఉండి ఆ మాటలన్నీ వింటూ కూర్చున్నావా అంటే అప్పుడు యోగేంద్రుడు ఆశ్చర్యపోతాడనమాట. అయితే తర్వాత అతను కూడా తెలుసుకుంటాడు, నిరంజనుడు ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది. పడవలో భక్తులు వస్తున్నప్పుడు ఆయన్ని పొగిడేవాళ్ళు కొంతమంది అయితే నిందించేవాళ్ళు కొంతమంది. యోగేంద్రుడు కూడా తెలుసుకుంటే నిరంజనుడు అదే విధంగా ఎవరో నిందిస్తూ ఉంటే ఏం చేశాడు, ఆ పడవని అప్పుడే నేను నట్టేట ముంచేస్తాను, నువ్వు నా గురువుని నువ్వు నిందిస్తావా, నేను ఇప్పుడే పడవని ముంచేస్తాను అన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఆ విషయం తెలుసుకొని చాలా కోపడ్డారు. కోపం అనేది అది చాలా రాక్షస స్వభావం. నువ్వు ఆ కోపంలో ఆ పడవ ఈదేవాడిని, మిగతా అమాయకుల్ని కూడా ముంచేసేవాడివి, ఎప్పుడు కోపానికి లోనవ్వద్దు. అప్పుడు ఆ శిష్యులకి తెలుస్తుంది ఏ విధంగా బ్యాలెన్స్లో ఉండాలి. మన అతి మృదు స్వభావం కలిగి ఉన్నా మంచిది కాదు, అలాగే తీవ్ర స్వభావం కూడా మంచిది కాదు సాధనకి అని చెప్పి. తర్వాత ఇలా నిత్యం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడమే అవుతుండేది. యోగేంద్రుడి తోటలో నిమ్మకాయలు చాలా ఉండేవి. శ్రీరామకృష్ణుల నిమ్మరసం తాగుతారని అతడు రోజుకొక నిమ్మకాయ తెస్తూ ఉండేవాడు తాజాగా. అయితే ఒకరోజు అదే విధంగా నిమ్మకాయ తెచ్చినప్పుడు ఆ రోజు శ్రీరామకృష్ణులు నిమ్మరసం తాగడానికి ఆ లోటాన్ని పుచ్చుకొని మళ్ళీ కింద పెట్టేస్తారు, తాగరు. అప్పుడు ఇతను మళ్ళీ సంశయం కలుగుతుంది, ఎందుకు రోజు తాగుతున్న వ్యక్తి ఈరోజు ఎందుకు తాగలేదు, నేను అదే తోట నుంచి తెచ్చాను, అదే చెట్టు నిమ్మకాయని తెచ్చాను, ఈరోజు ఏం తేడా వచ్చింది, దీన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. శ్రీరామకృష్ణుల ప్రతి చర్య వెనుక అర్థం ఉంది కనుక ఇందులో ఏదో అర్థం ఉండుంటుంది అని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ తోట వ్యక్తుల్ని అంతా అడిగాడు. ఈయన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఇంటి విషయాలు పట్టించుకోవట్లేదు, ఆ తోట క్రితం దివసమే వేరే వాళ్ళకి అమ్మివేయడం జరిగింది. యోగిన్కి ఆ సంగతి తెలియలేదు, అదే తోట నుంచి తెచ్చాను అనుకున్నాడు నిమ్మకాయ. కానీ శ్రీరామకృష్ణులు దాన్ని తీసుకోలేకపోయారనమాట. అప్పుడు ఆయన ఏ విధంగా ఆయన సత్యం మీద ఆయన జీవితం దృఢపడి ఉండడం వల్ల ఏం తెలియకపోయినా దాన్ని ఆయన తాగలేకపోయారు అన్న విషయం వీరికి అర్థమవుతుంది. అంటే అనుమతి లేకుండా తీసుకోవడం దొంగతనం అవుతుంది కదా, ఇతను తెలియకుండా చేశాడు కానీ అది దొంగతనమే అవుతుంది. కాబట్టి శ్రీరామకృష్ణులు దాన్ని తాగలేకపోయారు.
ఈ మనశ్శరీరాలు కనుక ఈ విధంగా సత్యంలో సుస్థిరంగా నెలకొని ఉంటే వారు ఎప్పుడు కూడా తప్పటడుగు అన్నది వెయ్యరు అన్న విషయం శిష్యులు తెలుసుకుంటారు. ఇంకా ఈ యోగీంద్రుడు ఒకసారి మానవ జీవిత ఉద్దేశం భగవత్ సాక్షాత్కారం అని తెలుసుకున్నాడు. అతని సంశయాలు కూడా తొలగిపోతున్నాయి. ఇంకా మిగిలింది ఏముంది? తీవ్ర తపశ్చర్యలు. శరీరాన్ని కూడా లెక్క చేసేవాడు కాదు, సరిగ్గా ఆహారం కూడా స్వీకరించకుండా సాధన చేస్తుండేవాడు, శ్రీరామకృష్ణుల సేవ చేస్తుండేవాడు. కాశీపూర్లో ఉన్నప్పుడు బాగా వ్యాధిగ్రస్తుడు అవుతాడు అనమాట. అప్పుడు శ్రీరామకృష్ణులు చూసి, నువ్వు మరీ ఆహారం తక్కువగా స్వీకరించి మరీ సన్నబడిపోతున్నావు, నీ ఆరోగ్యం పాడవుతుంది, ఆ విధంగా చెయ్యొద్దు, ఆరోగ్యం శ్రద్ధ తీసుకో అని చెప్పి సూచిస్తుండేవారనమాట. ఆ తర్వాత గురుదేవుల మహాసమాధి తర్వాత శారదాదేవి తీర్థయాత్రలు చేస్తారు కదా కొంతమంది శిష్యులతో. వారిలో ఒకరు యోగానంద స్వామి. అలాగే శారదామాత వద్ద మంత్రదీక్ష పొందిన శ్రీరామకృష్ణుల శిష్యుల్లో ఒకరు యోగానంద స్వామి. శ్రీరామకృష్ణులు అమ్మకి కనపడి చెప్తారనమాట, యోగినికి మంత్రం ఇయ్యే. అమ్మ అంటారు, నేను ఎప్పుడు పురుష భక్తులతో మాట్లాడాను కదా, ఏ విధంగా ఇవ్వాలంటే, లేదు నువ్వు ఇయ్యి అని. యోగీంద్రుడికి కూడా కనపడి చెప్తారు, అమ్మ వద్ద నువ్వు మంత్రదీక్ష తీసుకో అని చెప్పి. ఆ విధంగా ఆయన శిష్యుడు అవుతారు. అంతేకాకుండా 12 ఏళ్ళు అమ్మకి సేవ చేశారు. ఏ విధంగా అంటే అమ్మ అంటారు, యోగిని శరత్ నా అంతరంగ కోటికి చెందిన వాళ్ళు, నా సేవని యోగిని ఒక్కడే చేయగలడు, తర్వాత శరత్ చేశాడు, వేరే ఎవ్వరు కూడా అలా చేయలేరు. యోగినికి ఎవరైనా ఒక 10 రూపాయి ఇచ్చినా, పావలా ఇచ్చినా అంతా పోగు చేసి పెట్టేవాడు. అమ్మ తీర్థయాత్రలకి ఇది పనికొస్తుంది, అమ్మ సేవకి ఇది పనికొస్తుంది అని పక్కన పెట్టేవాడట. అలాగే ఎవరైనా అమ్మకి ఏ విధంగా ప్రణామం చేసేవాడు అంటే, అమ్మ ఎదురుకుండా ఉన్నప్పుడు అమ్మ పాదాలు స్పృశించి కాదు ప్రణామం చేసేది, అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాదధూళిని తీసుకొని తన తలకు అద్దుకునేవాడట. ఎవరైనా అడిగితే ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ప్రణామం చేసేంత వరకు ఆమెను ఆ విధంగా అక్కడ నిలబెట్టే సాహసం నాకు లేదు అని చెప్పి ఆయన అనేవారట. అమ్మ జగద్ధాత్రి పూజకి జయరంభట్ వెళ్తుండేవారు. అక్కడికి వెళ్ళి ఆ పాత్రలన్నీ తోమాలి, తర్వాత దానికి కావాల్సిన నైవేద్యానికి కావాల్సిన సరుకులన్నీ ఏర్పరచుకోవాలి. ఇవన్నీ ఇంత పడడం చూసి యోగానంద స్వామి ఏం చేశారంటే చెక్క పాత్రలు చేయించారు. అవైతే తోమడానికి అంత కష్టం ఉండదు, తామ్ర పాత్రలు అయితే తోమడానికి చాలా సమయం పడుతుందని చెప్పి చెక్క పాత్రలు చేయించారు. ఈ విధంగా అమ్మ ఎప్పుడు గుర్తుంచుకునేలాగా అమ్మ సేవని ఎంతో చక్కగా ఆయన 12 ఏళ్ళు చేశారు. ఆయన మహాసమాధి తర్వాత శారదానంద స్వామి అమ్మ బాధ్యతని స్వీకరించారనమాట. ఎలాగైతే శ్రీరామకృష్ణుల్ని సంశయించి ఆ సంశయ నివృత్తి చేసుకునేవారో, ఈయన స్వామి వివేకానందను కూడా ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలన్నింటినీ ప్రారంభించారో, ఆయన అడిగారు, అవును నరేన్, నువ్వు అంత పాశ్చాత్య పద్ధతిలో ఇప్పుడు మన మఠ కార్యక్రమాలన్నింటినీ మార్చివేస్తున్నావు. శ్రీరామకృష్ణులు కనుక ఉంటే వారు ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయించేవారు, మన ఎప్పుడు జపధ్యానాలు చేయమని చెప్పేవారు, సాధన చేయమని చెప్పేవారు, నువ్వెందుకు పాశ్చాత్య పద్ధతులు ఇవన్నీ మార్చేస్తున్నావు అని. అప్పుడు స్వామీజీ అంటారు, శ్రీరామకృష్ణులకి అనంత భావాలు ఉన్నాయి, అనంత వైవిధ్యం గల భావాలు ఉన్నాయి, ఆదర్శాలు ఉన్నాయి. మన ఆలోచనలు చాలా పరిమితమైనవి. నీ పరిమితమైన ఆలోచనలతో ఆయన్ని పరిమితం ఎలా చేస్తావు? మనము గురుదేవుల పాదాల చెంత శరణు పొందడమే మనం ధన్యులమయ్యాము. ఆయన భావాలని ప్రపంచమంతటా, ఉదాత్త భావాలని ప్రపంచమంతటా వ్యాప్తి చెయ్యాలి అంటే ఈ సేవా కార్యక్రమాలు అవసరము, భావ ప్రచారం అవసరము అని. అప్పుడు ఆయనకి సంశయ నివృత్తి జరుగుతుంది. అంటారు, ఎప్పుడు కూడా నిన్ను అనుసరించి నీ బాటలో నడవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. గురుదేవులే నీ ద్వారా ఈ పనిని చేస్తున్నారని నేను చూడగలుగుతున్నాను. అప్పుడప్పుడు మాలాంటి సామాన్యులకి చిన్న చిన్న సందేహాలు కలుగుతుంటే అందుకే నేను అడుగుతున్నాను, ఏమనుకోవద్దు అని స్వామి వివేకానందకి నమస్కరిస్తారనమాట. ఈ శ్రీరామకృష్ణ శిష్యులలో మొట్టమొదటిగా శరీరం వదిలినది యోగానంద స్వామి. ఈయన తీవ్ర తపశ్చర్యలు, శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రోగగ్రస్తులై ఆయన క్షీణించడం చూసి స్వామీజీ ఆయనతో పాటు డార్జిలింగ్, ఆల్మోరా అలా చాలా ప్రదేశాలకు తీసుకెళ్లారు ఆరోగ్యం మార్పు కోసం, వాతావరణం మార్పు కోసం. కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది.
1899 మార్చ్ 28న ఆయన తనువు చాలించారనమాట. చనిపోవడానికి ముందు శారదాదేవితో అంటారంట, అమ్మ నన్ను తీసుకువెళ్ళడానికి బ్రహ్మ, విష్ణువు, శివుడు వచ్చి ఉన్నారు, శ్రీరామకృష్ణులు వచ్చి ఉన్నారు అని. అమ్మ కూడా పూజ చేస్తూ చూశారు. అది ఎవరు చెప్పట్లేదు, యోగానంద స్వామికి బాలేదు, ఆయన శరీరం విడిచేలా ఉన్నారు అంటే బాధ కలుగుతుందని అమ్మకి ఎవరు చెప్పట్లేదు. కానీ అమ్మ పూజ చేస్తూ అన్నారు, అవును శ్రీరామకృష్ణులు వచ్చారు యోగిని తీసుకువెళ్ళడానికి అని చెప్పి అమ్మే అంటారట. అమ్మే గ్రహించారు అది. ఈ విధంగా స్వామి వివేకానంద అయితే 3 రోజులు ఆయన ఇంకా అందరి ముందు గది వదిలి బయటికి రాలేదనమాట. ఆ బాధతో ఆయన అంటారు, ఒక దూలం పడిపోయింది, మన భవనం నుంచి ఒక దూలం పడిపోయింది, ఇక మిగతా కమ్ములు కూడా విరిగి పడిపోతాయి. అంటే మిగతా ప్రత్యక్ష శిష్యులు కూడా ఎవరైనా ఎంతకాలం జీవిస్తారు కదా, వారి జీవితకాలంలో వీలైనంత భావ ప్రచారం, సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ విధంగా ఆయన వ్యాఖ్యానిస్తారు. కాకపోతే నిజంగానే మహాపురుషులని వారు మరణించరు, వారు ఎప్పుడు చిరంజీవులై ఉంటారు. ఏ విధంగా? వారి ఆదర్శాల ద్వారా. అదేవిధంగా ఈ యోగానంద స్వామిలో మనం చూసినది నిరాడంబరత, గురుభక్తి, సాధన, అలాగే సేవాభావం. దీని ద్వారానే ఆయన చిరస్మరణీయులై ఉంటారు. కనుక మనం కూడా ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి కొద్దిగానైనా వీటిని పాటించడానికి ప్రయత్నిద్దాం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.